అస్మద్గురుభ్యో నమః. కార్తీక మాసం సందర్భంగా మనం మొన్నటి వీడియోలో దీపం యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నాం కదా. ఈ రోజు దీపదానం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. అలాగే దాని వెనక దాగున్న రహస్యాన్ని కూడా తెలుసుకుందాం. ఈ కార్తీక మాసం రాగానే చాలా మంది తమ శక్తికి తగ్గట్టుగా బంగారు ప్రమిద కావచ్చు, వెండి ప్రమిద కావచ్చు, లేదంటే మరే ఇతర మెటల్తో చేసిన ప్రమిదైనా కావచ్చు, లేదంటే మట్టి ప్రమిదైనా కావచ్చు, అందులో నెయ్యి వేసి ఒత్తి వేసి దీపాన్ని వెలిగించి ఒక పళ్ళెంలో బియ్యము, స్వయం పాకానికి కావలసిన సామాగ్రి వేసి ఒక బ్రాహ్మణుడికి దీపదానంగా ఇస్తారు. ఈ ఆచారం ఇప్పటిది కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి పాటిస్తున్నారు. అంటే ఎలక్ట్రిసిటీ అనేది ఇన్వెంట్ చేయకముందు మన పూర్వీకులకి వెలుతురికి మేజర్ సోర్స్ దీపమే ఉండేది. అయితే ఈ చలికాలంలో పగలు తక్కువ, రాత్రులు ఎక్కువ ఉంటుంది కదా, కాబట్టి రోజులో ఎక్కువసేపు దీపాలు వెలిగించాల్సి వచ్చేది. అయితే ఎవరైతే ఈ బ్రాహ్మణేతరులు ఉండేవారో వారు బ్రాహ్మణులకి దీపదానం చేస్తూ ఉండేవారు. అంటే వారు ఈ కార్తీక మాసమే కాకుండా తర్వాత వచ్చే మాసాలు అంటే పూర్తి చలికాలం వరకు సరిపడా దీపానికి కావాల్సిన సామాగ్రిని దానం ఇచ్చేవారు. దీనికి కారణం ఏంటంటే బ్రాహ్మణుల ఇళ్లలో ఎక్కువగా వేద పఠనం అనేది జరుగుతూ ఉండేది. అలాగే వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని బోధించవలసి వచ్చేది. కాబట్టి వారు చదువుకోవటానికో చర్చించుకోవటానికో రాత్రిలో ఎక్కువసేపు లేచి ఉండేవారు. వారు ఏదైతే నేర్చుకునేవారో పురాణాలు కానీ, పద్యాలు కానీ, కథలు కానీ తెల్లవారి దేవాలయాల్లో భక్తులకు చెప్తూ ఉండేవారు. ఇలా వెలుగుతోటి చాలా అవసరం ఉండేది. వెలుగు కావాలంటే దానికి తగిన నూనె, నెయ్యి కావాలి. అవి కొనాలి అంటే దానికి తగిన ఆర్థిక స్తోమత కూడా ఉండాలి. అందుకే కార్తీక పురాణం కథలో పర్టికులర్గా పేద బ్రాహ్మణుడికి అనే చెప్తారు. ఇలా బ్రాహ్మణులు గుళ్ళో వారికి తోచిన కథలు, పద్యాలు, పురాణాలు చెప్పినందుకు కృతజ్ఞతాపూర్వకంగా ఊరిలో వారు దీపానికి కావాల్సిన సామాగ్రి దానం ఇచ్చేవారు. అలా ఇంకొంతమంది బ్రాహ్మణులకే కాకుండా ఎవరైనా పేదవారు ఉన్నా వారికి దానం ఇచ్చేవారు. బ్రాహ్మణులకి స్వయం పాకంగా ఎందుకు ఇస్తారు అంటే వెనకటికి ప్రతి బ్రాహ్మణుడి ఇంట్లో వేదాలు, ఉపనిషత్తులు నేర్చుకోవడానికి వారి దగ్గర శిష్యులు ఉంటూ ఉండేవారు. వారికి కూడా ఆహారం కావాలి కాబట్టి సహాయంగా బ్రాహ్మణులకి స్వయం పాకం, అలాగే వస్త్రదానం. అంతేకాకుండా చలికాలం కాబట్టి పేదలకు కట్టెలు, బట్టలు, గొంగళ్ళు ఇలా పంచేవారు. సరే, దీపం యొక్క విశిష్టత తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న కథ తెలుసుకుందామా. వెనకటికి కొంతమంది ఋషులు, మునులు, సాధువులు ఎంత త్యాగపూరితమైన మనసుతో ఉండేవారో ఈ కథ వింటే మీకు అర్థమవుతుంది. దదీచి అనే మహాముని ఉండేవారు. ఆయన పరమ భక్తుడు. తన భార్యతోటి ఒక అడవిలో కుటీరం ఏర్పరచుకొని అక్కడ చక్కగా వేదాలు నేర్పిస్తూ, పశుపక్షాదులకి ఆహారాన్ని అందిస్తూ ప్రశాంతమైన జీవితంలో భగవన్నామస్మరణలో ఆనందంగా ఉండేవారు. ఒకరోజు వారి దగ్గరికి దేవతల యొక్క సైనికులు వచ్చారు. అప్పుడు వారు ఆ మునితో ఇలా అన్నారు: లోక కళ్యాణం కోసం మేము ఒక యుద్ధం చేయదలిచాము. రాక్షసులు మా ఆయుధాలను అపహరించబోతున్నారు. అందుకని మా ఆయుధాలన్నీ మీ ఆశ్రమంలో దాచిపెడతాము. మీరు సాధువులు, యోగీశ్వరులు కాబట్టి మీ మీద ఎవ్వరికీ అనుమానం రాదు, మీకు ఎలాంటి ప్రమాదము జరగదు అని మాట ఇచ్చి వేడుకుంటారు. అప్పుడు దదీచి ముని వాళ్ళ మాటలు కాదనలేక లోక కళ్యాణం కోసం కాబట్టి సరే అని ఒప్పుకుంటారు. అలా వారు ఆ ఆయుధాలు అక్కడ దాచిపెట్టి వెళ్ళిపోతారు. చాలా కాలం అవుతుంది, వారు ఎంతకీ తిరిగి రారు. ఈ మునికి ఇంతకుముందు రోజు సంధ్య వార్చుకొని పిల్లలకు వేదాలు నేర్పించి పక్క ఊరిలో ప్రవచనాలు ఇస్తూ తపస్సు చేసుకుంటూ సంతోషంగా ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఈ విలువైన ఆయుధాలు ఈయన దగ్గర ఉన్నాయో ఆయనకి నిద్ర పట్టట్లేదు. రోజు పొద్దున లేవగానే ఆయన పని అన్ని ఆయుధాలు ఉన్నాయా లేదా ఏమన్నా పోయాయా అని లెక్క చూసుకోవటం, దాని కాపలాకి 2 శిష్యుల్ని నియమించటం. ఆయనకి ఇదే పెద్ద పని అయిపోయి తర్వాత ఆయనకు అనిపించింది, అసలు నేనేంటి, నేను చేసే పని ఏంటి, నాకెందుకు ఈ జంజాటన అని చెప్పి ఆయన ఆయుధాలను మింగేస్తారు. ఎలా మింగుతారంటే ప్రతి వస్తువుకి 3 స్టేట్స్ ఉంటాయి: సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్ అండ్ గ్యాసియస్. ఇలా సాలిడ్ రూపంలో ఉన్న ఆయుధాలని కాల్చి దాన్ని లిక్విడ్ గా చేసి తర్వాత దాన్ని ఆవిరిగా చేసి ఆయన మొత్తం ఆవిరిని మింగేస్తాడు. అలా ఆయన మింగేసిన వారానికి ఆ సైనికులు తిరిగి వస్తారు. స్వామి, మా ఆయుధాలు మాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పి. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి, అయ్యా, ఇన్నేళ్లైనా మీరు రాకపోయేసరికి మీరు రారనుకొని నేను మీ ఆయుధాలను మింగేశానని చెప్తారు. అదేంటండి, ఆయుధాలను మింగటం ఏంటి, మరి ఇప్పుడు ఎలా యుద్ధం చేయాలి, మేము దేవేంద్రుడికి ఏమని సమాధానం చెప్పాలి అని అంటారు. అంటే అప్పుడు ఆయన ఒక సలహా ఇస్తారు. ఒక పని చేయండి, మా ఆవిడ నీళ్లు తేవడానికి వెళ్ళింది, తను వచ్చేలోపు
నన్ను చంపి నా ఎముకలను తీసుకోండని ప్రాణత్యాగానికి సిద్ధపడి తనను తాను ఆహుతి చేసుకుంటారు. అప్పుడు ఆయన ఎముకలతో తయారైన ఆయుధమే దేవేంద్రుడి వజ్రాయుధం. ఆ ఆయుధంతో వృతాసురుడనే రాక్షసుని సంహరించి దేవతలు లోక కళ్యాణం చేస్తారు. ఇలా ఎంతో మంది ఋషులు, సాధువులు దేశం కోసం, ధర్మం కోసం వారి ప్రాణాలను త్యాగం చేశారు. అంత గొప్పవారు జన్మించిన ఈ పవిత్రమైన దేశంలో మనం కూడా జన్మించినందుకు మన తల్లిదండ్రులకి, మాతృభూమికి కృతజ్ఞతలు అర్పిస్తూ వారి త్యాగాన్ని కృతజ్ఞతగా ఈరోజు దీపాన్ని వెలిగిద్దాం. ధన్యవాదాలు.